కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట రైతు సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం అంతా కెమికల్స్ మయమైందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించే వడ్లు, పండ్లు అన్ని కూడా కెమికల్స్ తో నిండిపోయాయని తెలిపారు. దిగుబడి కోసం పోటీ పడి ఫర్టిలైజర్స్ ఉపయోగిస్తున్నారని, డబ్బులిచ్చి రోగాలు కొని తెచ్చుకుంటున్నామన్నారు. మామిడి పండు తింటే 2 అమ్మాయిలు చనిపోయారని, తాను కూడా హైదరాబాద్లో పాలు తాగి 3 రోజులు హాస్పిటల్ పాలయ్యానన్నారు బండి సంజయ్. మనం పైసలిచ్చి రోగాన్ని తెచ్చుకుంటున్నాం. బజార్లో పోయి పైసలిచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం. మనం ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకుని చూడుని, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలిన చూడుని, ఆయన ఆరోగ్యం ఉంటాడు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ, షుగర్. లాస్ట్ కు రాను డాక్టర్లు ఏం చేస్తున్నారు, మీరు రైస్ బంద్ చేయండి, కూరలు ఇవన్నీ బంద్ చేయండి, మిల్లెట్స్ తినండి. ఉన్న గడ్డి మందు గడ్డి మందును బ్యాన్ చేసేది. ఇవాళ గడ్డి మందు ఒక్క డ్రాప్ నోట్లు వేసుకుంటే దానికి ట్రీట్మెంట్ లేదు. మరి ఆ గడ్డి మందులు మనం వ్యవసాయం వాడుతున్నాం. మనం ఆ గడ్డి మందులు వ్యవసాయం వాడుతున్నాము అంటే గిన్ని లక్షల గిన్ని కోట్ల మందికి ఆరోగ్యానికి ఖరాబ్ అవుతుందా లేదా మనం అర్థం చేసుకోండి. డాక్టర్ ఏమంటుంటే పోతే సింపుల్ చెప్తున్నారు డాక్టర్లు అందరూ కూడా. ఏమన్నా సార్ తిండిలో ఏమన్నా సార్ అంత కెమికల్సే కదా సార్ అంటున్నారు. సార్ ఫ్రూట్స్ కూడా సార్ ఫ్రూట్స్ కూడా సార్ అంత కెమికల్ హైబ్రిడ్ కదా అంటున్నారు. మీద వచ్చే మ్యాంగో ఎంత మంచి అందంగా పడుతుంది మ్యాంగో. నేనేమైతే హైదరాబాద్లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నా. నేను బెడ్ మీద 3 రోజులు. నేనే నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి, అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా.